ప్రధాని మోదీ ప్రకటన తర్వాత ఖమ్మం జిల్లాలోని గోల్డ్ షాపుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఇంకా గోల్డ్ అనేది చాలా కీలకమైంది. ఆ గోల్డ్ కొనుగోలు తగ్గించుకోవాలని మోడీ చెప్పిన విషయం తెలిసింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రధానంగా చాలామంది ఇక్కడ కస్టమర్ని కూడా, అంటే ఒక బంగారం దుకాణంలోనూ వీళ్ళ కస్టమర్లు కూడా అడిగి తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. చెప్పండి, మోడీ మొన్న ఒక ప్రకటన చేశాడు, అంటే గోల్డ్ కొనుక్కోవటం తగ్గించడం అనేది, దీన్ని ఎలా చూస్తారు? తగ్గించమని అయితే అన్నారు, కానీ కనీసం మరి ఒక వివాహ సాంప్రదాయాలు మన ఏపీ తెలంగాణ చూసుకుంటే చిన్న పెళ్లి చేసుకోవాలన్నా కూడా పుస్తల తాడు, నల్ల పూసలు అలాంటివి అయితే కంపల్సరీ కావాలి. కాబట్టి తను కొనొద్దన్నా కూడా మినిమం కావాల్సినవి అయితే కొనుక్కోవాల్సిందే. సరే, మోదీ గారు చెప్పారని ఎవరు ఆగుతున్నారు? మామూలుగా అక్షయ తృతీయ వచ్చిందంటే షాప్లో కిటకిటలు ఆడుతున్నారు జనం, ఎక్కడా ఆగట్లేదు కదా, కొంటూనే ఉన్నారు. ఇది అవసరమైనప్పుడు తప్పదిగా రావడం. ఇక మోడీ చెప్పనియండి, ఎవరైనా చెప్పనియండి, ఇక ఆ రోజు పెళ్ళి ఉందంటే తప్పదు కొనటం. మన దేశంలో కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే పెండ్లి అంటే పెండ్లికి ఆ బంగారు ఆభరణాలు అనేది చాలా కీలకంగా ఉంటుంది. దానికి సంబంధించి బంగారు ఆభరణాలు లేకుండా పెండ్లి అనేది జరగని పరిస్థితి. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొనుక్కోకుండా తప్పదు, కాకపోతే కొనుక్కోవాల్సిందే. ఏది కాదనలేం కదా, అవసరాన్ని ఏం తీర్చుకోలేం కదా, అవసరాన్ని బట్టే కొనుక్కోవాల్సి వస్తుంది. ప్రతి పెండ్లికి కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న బారసాలు కావచ్చు, ఏదైనా సరే బంగారం అయితే అవసరమవుతుంటుంది. ఆ బంగారానికి సంబంధించి కొంత దిగుమతులు కానీ తగ్గించడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో దుకాణాలకు వచ్చిన వారిని అడగడానికి మీరు చెప్పండి, గోల్డ్ తగ్గించుకోవాలనేది జరుగుతుంది. వాస్తవానికి ధరలు కూడా బాగా పెరిగాయి, తగ్గించుకోవాలనేది జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? అవసరమైనప్పుడు తప్పదు కదా, కొనాల్సిందే కదా. మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే స్టాక్ పెట్టుకునేది కొనుక్కోకుండా ఉండాలన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లాగర్లో దాచుకుంటారు, దాన్ని మీరేం చేయలేరు కదా. కానీ 90% ఎవరికి వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొనుక్కుంటారు. అందులో రేటు పెరిగింది కాబట్టి ఇంకా ఆశ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా పెరిగిద్ది అంటున్నారు. అప్పుడు ప్లాట్లు వేసుకొని ఈ కబ్జాలు ఇటు కానీ ఇదే బెస్ట్ అని చెప్పుకొని లాగర్లో పెట్టుకుంటారు, సైలెంట్గా అమ్ముకుంటున్నారు. దీనికి ప్రాబ్లమే లేదు. అది 1000 లీటర్ బెటర్. ఇది ఈవెంట్స్కి బంగారం ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు ఈవెంట్ ఉంది, మరి ఇప్పుడు ఈవెంట్ అప్పుడు బంగారం కంపల్సరీ కావాలి కాబట్టి ఇప్పుడు కొంటున్నాం. అది ఈవెంట్ లేకపోతే మోడీ చెప్పినట్టు ఫాలో అవ్వచ్చు. షాప్ వాళ్ళు మోడీ చెప్పినట్టు షాప్ వాళ్ళు చూసుకోవాలి. అది అంటే మెయిన్ కస్టమర్స్ కాదు, షాప్ వాళ్ళు ఎక్స్ట్రా తెప్పించుకోకుండా, ఎక్స్ట్రా కోల్డ్ బార్స్ కానీ గోల్డ్ తయారు చేయించుకున్న షాప్ వాళ్ళు టేక్ కేర్ చేయాలి. మోడీ గారు చెప్పినట్లు బంగారం ఇప్పుడు కొనొద్దు, ఆపండి అని చెప్తున్నారు, కానీ ఈవెంట్స్ కావాలి కదా అండి, తప్పకుండా కొనుక్కోవాలి. గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటున్నారు, పెరిగితే అమ్ముకోవచ్చు అని కొనుక్కునే వాళ్ళు ఉంటారు, బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అలా గోల్డ్ రేట్ రోజు రోజుకి పెరుగుతుంది, అయినప్పటికీ కొనుగోలు మాత్రం ఆగని పరిస్థితుంది. కొనుగోలు ఆగవు. ఎందుకంటే నార్మల్గా పెళ్ళిళ్ళు అంటే కంపల్సరీ బంగారం పూసలు తాడు, నల్ల పూసలు కొలుసు, నెక్లెస్, హారం కంపల్సరీ ఉండాలి. అవన్నీ ఉండాలంటే కంపల్సరీ రూపాయి అటు ఇటు కొనేసుకుంటున్నారు. ₹1,00,000 అన్న కాడ ఎంత బంగారం వస్తుంది, అంత బంగారం. ఒకప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ వస్తువులని మినిమం కావాలి, అవి లేని పెళ్లి కావు. సరే, రేటు పెరిగినా సరే బంగారం కొనుగోలునే ఆగవు. హోల్సేల్స్ ఉన్నారు సరే, పెద్ద పెద్ద మార్కెట్ వాళ్ళు కానీ పక్కకు పెట్టుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు ఆగొచ్చు. అంతే తప్ప నార్మల్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు.